హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ మహా ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? కర్మ సిద్ధాంతం గురించి వచ్చినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. ఒకసారి చంద్రశేఖర సరస్వతి గారిని భక్తురాలు ఒక ప్రశ్న అడిగింది. పెరియన కర్మ సిద్ధాంతం అనేది ఉంది అని కొందరు అంటారు, లేదు అని మరికొందరు అంటారు. బయట జనాల జీవనశైలి, పాపాలు చూస్తుంటే అసలు కర్మ సిద్ధాంతం అనేదే లేదు అని నాకు అనిపిస్తుంది. ఉంటే ఇన్ని అన్యాయాలు చేసేవారి మీద ఎందుకు పని చేయదు అని ఘాటుగా అడిగింది. అప్పుడు పెరియవ బదులిస్తూ, నీ చేతిలో ఉన్న పాప హాస్పిటల్లో పుట్టింది కదా, నువ్వు ఒకటి గమనించావా? అదే హాస్పిటల్లో కోటీశ్వరుల కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నారు. అట్లాగే కూలి చేసుకుని బ్రతికే వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు ఉన్నారు. బాగా డబ్బున్న వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏసీలో, మంచం మీద అన్ని సదుపాయాలతో అన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటారు. అదే హాస్పిటల్లో కూలి వాళ్లకు పుట్టిన పిల్లలను కటిక నేల మీద చిన్న పరుపు వేసి పడుకోబెడతారు. ఈ తేడా ఏంటి మరి? మనిషి పుట్టుకలోనే ఇంత ఆంతర్యం ఉంది అంటే అది దేని వలన? కేవలం కర్మభారం వలనే. పోయిన జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితాలే మనిషి మరు జన్మలో పుట్టక జీవన శైలిని నిర్ణయిస్తాయి అని పెరియవ బదులిచ్చారు. ఎవరిదాకో ఎందుకు? అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధానికి ఆర్కిటెక్ట్గా ఉన్న ఆ కృష్ణ పరమాత్ముడే గాంధారి యొక్క శాపాన్ని స్వీకరించాల్సి వచ్చింది. రామావతారంలో చెట్టుచాటుగా కొట్టిన బాణం యొక్క ఆ కర్మ ఫలితం కృష్ణావతారంలో అనుభవించాల్సి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ టుమ్రీ గాళ్ళము మనం ఎంత? మన కెపాసిటీ ఎంత? సింపుల్గా సినిమాల్లో ఉదాహరణ చెప్పాలి అంటే, అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ని హాస్పిటల్లో మురళీ శర్మపై నుంచి కిందకు మారుస్తాడు. కానీ సినిమాలో చివరికి 50% షేర్స్తో అల్లు అర్జున్ కోటీశ్వరుడు అయినప్పుడు ఎవరి ఫేట్ మనము మార్చాలని టైం చేయకూడదు. ఇదిగో ఇలాగే ఉంటుంది అని మనసులో అనుకుంటాడు. తమ్ముడు, ఒక్కటి గుర్తుంచుకో, కర్మ అనేది మన ఆకాశంలో దేవుడు వదిలిన డ్రోన్ లాంటిది. అది అందరినీ గమనిస్తూ ఉంటుంది, అన్ని రికార్డు చేస్తూ ఉంటుంది. దానికి అన్నీ తెలుసు. ఒక్కసారి మనం చేసే పనులు రికార్డ్ అయ్యాక ఆ డ్రోన్ కెమెరా నుంచి మెమరీ సాక్షాత్తు దేవుడు కూడా ఎరేజ్ చేయలేడు. ఎరేజ్ చేద్దామని ప్రయత్నించినా కూడా అదే డ్రోను న్యాయం భగవంతుణ్ణి ప్రశ్నిస్తుంది. వాడి కర్మ నువ్వు అనుభవిస్తావా? మరి కర్మకు అంత శక్తి ఉంటుంది. అందుకే మనం దేవుడిని వెళ్ళి ఎన్నిసార్లు మన కష్టాలు తీర్చు, రోగాలు తగ్గించు, మా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కావట్లేదు, ఏ జన్మలో ఏం పాపం చేశామో దయచేసి నాకు ఈ పని చేసి పెట్టు అంటే సింపుల్గా దేవుడు, నన్ను ఇన్వాయిస్ చేయకండి రావు గారు, కావాలంటే ఇంకేదన్నా ఇస్తాను కానీ కర్మభారాన్ని మటుకు తీసేయమని అడగొద్దు. తేడా వస్తే నీకు తీరాల్సింది నాకు తీరుతుంది అని సింపుల్గా సైడ్ అయిపోతాడు. ఇవన్నీ చెప్పాక కూడా పురాణం విన్నట్టు విని బయటకు వెళ్ళి మనము వెధవ పనులు చేస్తూ ఉంటాము. మరి కర్మభారం ఎలా తగ్గుతుంది? కర్మభారం తగ్గాలంటే ఒకటే మార్గం, ఆ భగన్మావ స్మరణం చేయడమే. ఈ రోజుల్లో కనిపించే మాతాజీలు, పితాజీలు నామస్మరణ చేస్తే ఏమీ రాదు. అందులో ఎంతమంది నికాసాయన గురువులలో ఎంతమంది ఐటం రాజాలో తెలీదు. నిత్యానంద లాంటి వారు, ఎక్కడో చంద్రశేఖరేంద్ర సరస్వతి లాంటి గొప్పవారు జీవితం మొత్తం ఆధ్యాత్మికతను అంకితం చేసిన వారు ఉన్నారు. అలాంటి వారిని స్మరించిన గురుభక్తితో కొంత కర్మభారం తగ్గుతుంది. లేదా గురువుకే గురువైన ఆ దత్తాత్రేయుడు నామస్మరణ చేయొచ్చు. లేదా సాక్షాత్తు ఆ శివుడిని మహావిష్ణువు లేదా ఆయన అవతారాలు అయిన రాముడు లేదా కృష్ణనామాలు లేదా అమ్మవారి నామాలు స్మరించిన జపం చేయడం వలన ఆ ప్రభావం కొంత తగ్గుతుంది. భగవంతుడి నామస్మరణకు అంత శక్తి ఉంది. అంతేకాదు, నీకు చేతనైనంత సహాయం లేని వారికి లేదా అవసరంలో ఉన్నవారికి చేయాలి. వేరే మతాల వారు ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో వాళ్ళకి బాగా తెలుసు. ఏదన్నా కూడా ఆధ్యాత్మికంగా నడిస్తే
మనము చేసే చండాలపు పనులు చాలా మటుకు తగ్గుతాయి. అట్లాగే అప్పటిదాకా చేసిన చెడు పనులు లేదా మాట్లాడిన చెడ్డ మాటల ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఇది ఎలాంటిది అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యాక బ్యాంక్ లోనును రిఫరెన్స్ చేసినట్టు అన్నమాట. వడ్డీ బాగా తగ్గుతుంది. అంత మాత్రాన అసలు మాఫీ చేసి ఇంటికి పంపిస్తారని కాదు. ఏదన్నా కూడా చాస్ ఈజ్ యువర్స్. చాలా మందికి వచ్చే అనుమానం ఏంటి అంటే ఈ కర్మఫలానికి చిట్టా ఉంటుందా, అట్లాగే జంతువులకు కూడా ఉంటాయా అని. ఖచ్చితంగా ఉంటాయి. సాయి చరిత్ర చదువుతుంటే అందులో ఒక అధ్యాయం వస్తుంది. అందులో కథ ఏంటి అంటే ఒక పాము కప్పను వచ్చి పట్టుకుని చంపాలని చూస్తుంది. ఆ పాము చాలా పగతో కప్పను పట్టుకుంటుంది. వెంటనే షిర్డీ సాయిబాబా వచ్చి, వీరభద్రప్ప, ఆ చెన్ బసవప్పతో ఇంకా నువ్వు శత్రుత్వం వదలవా అని గట్టిగా అడుగుతాడు. వెంటనే ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబా పక్కన ఉన్న వ్యక్తి బాబాను ఇదంతా ఏంటి అని అడుగుతాడు. బాబా బదులిస్తూ, ఈ పాము కప్పకి ఉన్న శత్రుత్వం ఇప్పుడుది కాదు, 2 జన్మల నుంచి నడుస్తుంది. మొదటి జన్మలో దుబాకీ చెన్ బసవప్పగా పుట్టింది. ఆ డబ్బు ఉన్న లోబి వీరభద్రప్పగా పుట్టాడు. మళ్ళీ ఆ భూమి ధనవంతుడికి భార్య గౌరీ పేరు మీదకు వచ్చింది. గౌరీ గుడి పూజారి కూతురు. చెన్గు బసవప్ప గుడి కట్టించిన వారి కొడుకు. వీరభద్రప్ప గౌరిని పెళ్లి చేసుకున్న ఒక బ్రాహ్మణుడు. ఆ భూమి గౌరి పేరు మీద ఉంది. ధర పెరగటంతో మళ్ళీ వీరభద్రప్ప చెన్ బసవప్ప కొట్టుకున్నారు. ఆ జన్మ కూడా అలానే అయిపోయింది. ఆ శత్రుత్వం వాళ్లే మరు జన్మలో పాము కప్పల్లాగా వారు పుట్టారు. అందుకే ఈ కర్మ అనేది జన్మ జన్మలకు వెంటాడుతుంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.